హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజ్ అండ్ రాగ్ తెలుగు. నా పేరు రోజ్, నా పేరు రాగ్. అండ్ మా ఛానల్లో మేము చాలా అడ్వెంచర్ రిలేటెడ్, ట్రావెల్ రిలేటెడ్ అండ్ మరీ ఎక్సైటింగ్ వీడియోస్ చేయబోతున్నాము. సో ఇవాళ మేము ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాము. సో ఏంటి రాఘవ్ ఈ లొకేషన్ పేరు? ఇది డఫ్ స్టోన్ రిజర్వాయర్ అంటారండి దీన్ని. యూకేలో ఉంది ఇది. అవును అండ్ ఇది ఒక చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట. మేము లక్కీగా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి అన్నీ ఫ్రెష్ అయ్యి అన్ని పనులు కానిచ్చేసి మళ్ళీ ఒక 1.5 hour డ్రైవ్ చేసి ఇక్కడ వచ్చాము. ఎందుకంటే కరెక్ట్గా సన్ రైజ్ టైంకి చూసి నిన్న అంతా రీసెర్చ్ చేసి కరెక్ట్ టైంకి వచ్చి ఇక్కడ బ్యూటిఫుల్ సీనరీస్ ప్లస్ డిఫరెంట్ లొకేషన్స్ క్యాప్చర్ చేయడానికి ఎఫర్ట్ పెట్టాము ఇవాళ. సో అది మీతో షేర్ చేయబోతున్నాం. సో ఈ వీడియో చూడండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్తో వస్తాం మేము ముందుకి. సో స్పీక్ సూన్ అండ్ ఎంజాయ్ దిస్ అమేజింగ్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 7 o'clock అలా అయింది మాకు. సో రోజు నేను ఇలా బయట వచ్చాం ఈరోజు. ఇక్కడ డఫ్ స్టోన్ రిజర్వాయర్ అంటారు, ఇది యూకేలో ఉంది ఇది. సో అసలు ఎలా ఉంది, ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది క్యాప్చర్ చేయడానికి వచ్చాం. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చుట్టుపక్కల కొండలు ఉన్నాయి మనకి అండ్ మధ్యలో లేక్ ఉంది. అసలు బ్యూటిఫుల్గా ఉంది. అసలు సన్ రైజ్ కానీ ఎలా ఉందో అన్నది ఒక్కసారి చూడండి.
ఎలా ఉందండి వ్యూ? బాగుంది కదా. సో ఇక్కడ ఉంది కదా ఈ ట్రీ, మనం జనరల్లీ క్రిస్మస్కి అది సెలబ్రేట్ చేసుకోవడానికి పెట్టుకుంటాం. దీన్ని ఫర్ ట్రీ అంటారు. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ట్రీస్ జనరల్లీ ఏంటంటే ఈ యూకే, యూరోప్ మొత్తం మనం ఎక్కువ చూస్తాం. సో మన క్రిస్మస్కి అదే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈ ట్రీస్ని యాక్చువల్లీ కట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. సో ఎర్లీ మార్నింగ్ మీరు ఇక్కడికి వచ్చేటట్టయితే అసలు ఆ సన్ రైజ్ని చూస్తూ కాఫీ తాగుతూ అద్రిపోద్ది. మీ ఫ్యామిలీతో వస్తే కనుక, మీ ఫ్రెండ్స్తో వస్తే కనుక డెఫినెట్లీ మనకి వీక్లో ఉన్న ప్రెషర్ అంతా పోద్ది. ఒక్కసారి వ్యూ చూడండి. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది వ్యూ? అంతా బాగుందా? సో మీరు ఫ్రైడే ఎంత లేట్ నైట్ పడుకున్నా, సాటర్డే ఆర్ సండే వన్ ఆఫ్ దీస్ డేస్ మీరు ఎర్లీ మార్నింగ్ లెగిసి ఇలా బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉన్న వ్యూస్ ఏదైనా ఉంటే మీరు మీ ఫ్యామిలీతో అట్లీస్ట్ స్పెండ్ చేయడానికి మార్నింగే మీరు వెళ్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ చూస్తే ఇది ఫారెస్ట్లా ఉంది ఏరియా అంతా. సో ఒకవైపు చెట్లు అండ్ మొత్తం కొండలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే ఇది డ్యామ్ కూడా ఇది ఒక రిజర్వాయర్ ప్లేస్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిజర్వాయర్. ఎలా ఉంది రోజు, నీకు నచ్చిందా? చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. అండ్ చాలా మంచి పాయింట్ చెప్పావు నువ్వు. ఇది మనం ఇలాంటి టైం మనమే ఒక విధంగా ప్లాన్ చేసుకోవాలి. బికాస్ అందరూ అంటారు లైఫ్ బిజీగా ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది ఇవన్నీ, కానీ మనమే కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇలాంటి కొంచెం ప్లాన్ చేసి మన కోసం ఒక క్వాలిటీ టైం మనం పక్కన తీసి పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం రిఫ్రెష్ అవుతాము, అలాగే ఎనర్జైజ్ కూడా అవుతాము. సో అది చాలా మంచి కాన్సెప్ట్. సో ఇవాళ ప్లేస్ మీకు ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సింది ఇక్కడ. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం and we are very excited for you to join us on this journey as well. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది? చిన్న వాటర్ ఫాల్, ఇది చాలా చిన్నది. ఇది సో మనకి కొండల నుంచి వస్తుంది ఈ వాటర్ అంతా. ఈ కొండల నుంచి వచ్చి వాటర్ అంతా ఏమవుతుందంటే ఇది స్టోర్ చేస్తారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ పాత్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. సో ఆ పాత్ ఉంది కదా, ఆ పాత్ నుంచి ఆ వాటర్ కలెక్ట్ అయ్యి అలా కిందకి వెళ్తుంది. సో అంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ అంతా. సో ఇలాంటి చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి అక్కడ రిజర్వాయర్లా తయారు చేస్తారు. ఇది మన సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూద్దాం. చిన్నవి, పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, చాలా చిన్నవి. బట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ అంతా అసలు. ఏమంటావు రోజ్?
చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఎలా ఉందండి, ఇది ఒక ఫారెస్ట్లా ఉంది ఇది ఏరియా మొత్తం. సో ఇక్కడ ట్రీస్ అవి చూసారు కదా, చాలా డెన్స్ ఉంది యాక్చువల్లీ. అండ్ ఎస్పెషలీ మనకి వ్యూ చూస్తే ఒక పక్క ఫారెస్ట్ లాగా అండ్ కొన్ని చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి. ఐ థింక్ ఇదేంటంటే మనకి గట్టిగా తుఫాన్ రావటం ఏదో జరిగింది ఇక్కడ. సో అది. అండ్ చాలామంది పిక్నిక్ వస్తూ ఉంటారు సమ్మర్ టైంలో. అండ్ కొన్ని చిన్న చిన్న యానిమల్స్లో ఉంటాయి, చిన్న ఫాక్సెస్ లాగా. ఇలాగా ఫాక్సెస్ మనల్ని జనరల్గా ఏం చెయ్యవు. సో ఫాక్స్ థియరీ తెలుసు కదా మీకు. ఫాక్స్ కన్నా మనం ఏదైనా పొడుగ్గా ఉంటే దాన్ని అటాక్ చేయదు అది. ఆఫ్కోర్స్ వుల్ఫ్స్ అవి ఉండవులేండి, సో ఆ ప్రాబ్లం లేదు మనకి. సో సమ్మర్ టైం అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. ఇప్పుడు వింటర్ కదా, కొంచెం చలి ఉంది, సో ఈ జాకెట్ ఇవన్నీ వేసుకొని రావాలి. బట్ ఫారెస్ట్ లాగే ఉంది కదా రోజ్, వాట్ యు సే? చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉంది యాక్చువల్లీ. ఒక సైడ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది, మళ్ళీ అక్కడ మౌంటైన్ వ్యూ, అది అఫ్కోర్స్ ఎక్కదామని ట్రై చేస్తాం ఇవాళ. ప్లస్ లేక్ వ్యూ, మరి సన్ రైజ్, ఐ థింక్ ఐసింగ్ ఆన్ ద కేక్ లాంటిది ఇక్కడ. చాలా బాగుంది యాక్చువల్లీ. ఆ సన్ లైట్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. పొద్దున బాగా ఫాగీగా ఉంది అసలు, మార్నింగ్ చాలా ఫాగీగా ఉంది. అలా సన్ రైజ్ అవ్వగానే అది మొత్తం అలా డిసపియర్ అయ్యి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. అవును, మీరు ఒక క్షణం ఇవి వినండి, సౌండ్స్ కూడా, బర్డ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. చాలా బాగుంది అసలు, ఎంత ప్రశాంతంగా ఉంది ఏరియా. నువ్వేంటి ఇంత సెటప్ వేసుకొని వచ్చావు? మరి ప్రిపేర్డ్ గా రావాలి కదా, మనం ఎక్కడ వెళ్ళినా ప్రిపేర్డ్ గా వెళ్ళాలి. వెదర్ ది మనం తెలియనప్పుడు. చలి చాలా ఉంది కదా యాక్చువల్లీ. చాలా ఉంది, చాలా చలి ఉంది ఇక్కడ. నాకు ఇంకా సెన్సిటివ్ థ్రోట్ కూడా కాబట్టి నా థ్రోట్ ఎప్పుడు కవర్డ్ ఉండాలి, థ్రోట్ అండ్ ఇయర్స్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా మంది జనాలు, ఎర్లీ మార్నింగ్ వచ్చిన జనాలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జనాలు వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ కేస్ మనం క్రాస్ అవుతున్నప్పుడు, పాత్ క్రాస్ అవుతున్నప్పుడు కానీ, అలాగే వాళ్ళు డాగ్స్ కానీ, అలాగే సైక్లింగ్కి వచ్చిన వాళ్ళు కానీ. అసలు ఆ వ్యూ చూడండి అసలు. సైక్లింగ్కి చాలా మంది వచ్చారు ఇవాళ, ప్లస్ జాగింగ్ కూడా, ప్లస్ కుక్కలతో కూడా చాలా మంది వచ్చారు. అవునవునవును, పెట్ వాకింగ్ కి ఇదంతా. సో బాగుంది, చాలా బాగుంది కూడా, బాగా హెల్దీగా ఉంటుంది కదా, మంచి వర్కౌట్ వాళ్ళకి కూడా. అవును. సో మీరు ఉండే ప్రాంతంలో ఏమన్నా ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయా? మీరు ఎంతవరకు వెళ్తున్నారు? సాటర్డే కానీ, సండే కానీ, ఆర్ మేబీ వీక్ డేస్ కానీ, జనాలు ఉన్నప్పుడు కాకుండా జనాలు లేనప్పుడు ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మనకి పిక్నిక్ సీజన్, లేకపోతే మనం పర్టికులర్ పిక్నిక్ సీజన్లో జనరల్గా వెళ్తూ ఉంటాం. అవును, చాలా మంది ఎక్కువ రష్ ఉంటుంది. పర్సనలీ నాకు ఎక్కువ జనాలు ఉండడం అందరు నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఆఫ్ కోర్స్ కానీ జనరల్గా రెస్పెక్ట్ ఆఫ్ కోవిడ్ కూడా పిక్నిక్ టైమే కాకుండా ఇన్ జనరల్గా మీరు నార్మల్ టైమ్స్లో నేచర్తో టైం స్పెండ్ చేస్తున్నారా? అండ్ మీ ఏరియాలో ఉన్న ఏదైనా స్నాప్ షాట్స్ కానీ, లేదంటే ఏదైనా లొకేషన్స్ పెడితే మేము వెళ్ళడానికి కూడా, మాకు కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మేము షేర్ చేసినట్టు మీరు షేర్ చేయండి. బాగుంటుంది, అలా మనం ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అసలు చూడండి ఎంత బాగుందో ఇది ఫారెస్ట్ ఏరియాలుగా. బ్యూటిఫుల్ సన్ రైజ్ క్యాప్చర్ చేయడం ఇవాళ బాగా లక్కీ మనము. కరెక్ట్ టైంకి సన్ కూడా వచ్చింది, ప్లస్ కరెక్ట్ టైం మనం వచ్చాం. రెడీ రావడం అంటే కొంచెం కష్టమే కదా. ఇది ఇంత ప్లెజెంట్ గా ఉంది, కానీ రోజ్ నైట్ టైం వస్తే యాక్చువల్లీ చాలా హారర్ మూవీ ఉంది కదా, రాజ్ ట్రీ ఇలాంటి మూవీస్ లొకేషన్ కి అర్థమైపోతుంది ఊటీ లాగా. నైట్ టైం వచ్చుంటే
ఇంత ఫ్రీగా నవ్వుతూ మాట్లాడకపోతామేమో, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వేరేగా ఉంటాయి నాకు తెలిసి. ఏ చిన్న సౌండ్ వచ్చినా మనం నడిచే సౌండ్ తో కూడా మనం భయపడతాం యాక్చువల్లీ. కానీ యాక్చువల్లీ హారర్ ఫిల్మ్ లాగా ఉంది. ఏదైనా షూటింగ్స్ తీసుకోవడానికి చెప్తారు కదా, మన లోపల ఉన్న భయమే మన మైండ్ తో ఆడుకుంటది. ఏదో మూవీలో చేంజ్ పట్టుకొని వెళ్తుంటాడు ఒక అబ్బాయి, ఏదో వింటాడు, సౌండ్ వస్తుంది చెప్పి పాపం హార్ట్ అటాక్ తో చనిపోతాడు. చూస్తే తన పాకెట్ లో ఉన్న చేంజే ఆ సౌండ్ చేస్తుంటాడు అనమాట. ఆ భయం తను పరిగెత్తుంటాడు ఆ సౌండ్ వల్ల. అది భయం అంతా మన మైండ్ తో ఆడుకోవడానికి జనరల్ గా. నువ్వు చెప్పే సినిమా ఏంటంటే రామ్ గోపాల్ వర్మది. రామ్ గోపాల్ వర్మ జోబులో చిల్లర పెట్టుకుని కూడా జనాలు భయపిస్తాడు అని ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది కాన్సెప్ట్ బాగుంది, అదిరింది. అవును. అండ్ రెండోది చిల్లర పట్టుకొని రాలేదు. అండ్ ఇంకోటి ఏంటి, అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కడ డస్ట్ అన్నది కానీ, ఒక పేపర్ ప్లేట్ కానీ, లేదంటే ఏదైనా తినేసి పడేసినవి ఏమి దొరకవు మీకు. చూడండి, అంటే వేరే ఎవరో క్లీన్ చేస్తారని కదా, ఇక్కడ క్లీనింగ్ సర్వీసెస్ ఇలాంటి వాటి ఫారెస్ట్ ఏరియాస్ లో ఉండవు. వీళ్ళు ఏంటంటే ఫండ్స్ కూడా ఉండవు. అది మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఇండియాలో రావాలి ఆ మూవ్మెంట్. స్వచ్ఛ భారత్ అని స్టార్ట్ చేశారు కానీ అది ప్రతి మనిషికి అది రావాలి. మనం పట్టుకునే ఐస్ క్రీమ్ డబ్బా కానీ, లేదంటే ఏదైనా మిక్స్చర్ కానీ అన్ని మనం ప్రాపర్ గా డిస్పోజ్ చేయాలి బేసిక్. ఇక్కడ చాలా మంది ఎలా చేస్తారంటే ఒక కవర్స్ లో పెట్టుకోవటం కానీ, ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా కాఫీ కప్ ఏదైనా తీసుకొని వస్తే ఇక్కడ తాగేసి ఇక్కడ పడేసే కన్నా అది జోబులో పెట్టుకొని వెళ్ళిపోవడం. అప్పుడు డస్ట్బిన్ ఏదైనా ఉంటే ఆ డస్ట్బిన్స్ దగ్గర డిస్పోజ్ చేయడం. యూజువలీ బ్యాగ్స్ పట్టుకుని వస్తారు. ఇప్పుడు మేము బ్యాగ్ పట్టుకుని బ్యాక్ ప్యాక్ లాగా అందులో మేము తినేది ఏదైనా ఉంది, లేదంటే బిస్కెట్స్ లాంటిది, వాటర్ బాటిల్ లాంటిది పట్టుకొని డిస్పోజ్ది కూడా ఇందులోనే పెడతాము. సో ఇంటికి వెళ్ళాక డిస్పోజ్ చేసేటట్టు. సో ఇక్కడ ఏరియా ఏం డర్టీ చేయకుండా అది మనం పాటించడం మంచిది. ఏ ఏరియాలో ఉన్నా, ఏ వరల్డ్లో ఏ ప్రాంతంలో ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ఆ క్లెన్లీనెస్గా పాటించడం. ఎందుకంటే ఇవన్నీ మనకి ఒక గిఫ్ట్ లాంటిది ఇది నేచర్ మనకి. సో అది మన అలాగే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఫార్వర్డ్ చేయాలని మనం అందరం కలిసి ఎఫర్ట్ పెడదాం. ఏమంటావు రాఘవ్? డెఫినెట్లీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ పీస్ఫుల్గా కూర్చోడానికి. సో జస్ట్ నేను ఇలా సెటిల్ అయిపోయాను. నేను బాగా ఇదిగో చెట్లు ఎంత బాగుంది అసలు పీస్ఫుల్గా. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని ఇక్కడ కాఫీ తాగుతూ ఈ వ్యూ చూస్తూ ఇలా ఇక్కడ ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేస్తే అదిరిపోతుంది. అసలు వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో, మీకే అర్థమవుతుంది. సో ఇలా సెటిల్ అయిపోయాను నేను. చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు జనరల్లీ యూకేలో వింటర్ టైం కాబట్టి సన్ రావాలి అంటే మనం ముందే ప్రోగ్రామ్ అన్నీ చూసుకొని వెదర్ రిపోర్ట్స్ చూసుకొని రావాలి. మన అదృష్టం ఏంటంటే ఇండియాలో మనకు ఆ ప్రాబ్లం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు మనకు సన్ ఉంటుంది, అఫ్కోర్స్ రైనీ సీజన్ తప్ప. సో మీరు బయటికి వెళ్ళండి, చూడండి మంచి మంచి ప్లేసెస్. ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్లో మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకి రష్ గురించి కానీ, లేకపోతే పాండమిక్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉండవు. అంత పీస్ఫుల్గా ఉంటుంది. అంటే మీరు ఈ సాటర్డే టైం కానీ, సండే మార్నింగ్ కానీ ఇలా ఏదన్నా పిక్నిక్లా కాకుండా ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అలాగే మీరు ఫ్రెండ్స్తో కానీ ఎర్లీ మార్నింగ్ జాగింగ్ కానీ చూడండి. అసలు చాలామంది అసలు జాగింగ్ కూడా వస్తున్నారు యాక్చువల్లీ.
సో ఎలా ఉందండి వ్యూ ఇక్కడ? చాలా బాగుంది కదా వ్యూ. మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసి అండ్ కాఫీ ఏదైనా పట్టుకొని అసలు ఈ వ్యూ చూసారు కదా ఎట్లా ఉందో. బ్యాక్ డ్రాప్లో ఏమో ఫాస్ట్ వ్యూ ఉంది, ఫ్రంట్ డ్రాప్లో ఏమో లేక్ వ్యూ అండ్ మౌంటైన్స్ ఉంది. హైలైట్ అయితే సన్ రైజ్, అక్కడ సన్ రైజ్ ఉంది, రిఫ్లెక్షన్ కూడా లేక్ వ్యూ మీద ఇంత భలే ఉందంటే లేక్ అలా షైన్ అవుతుంది కదా. అండ్ చాలా మంది ఇక్కడ జాగింగ్కి వస్తుంటారు, సైక్లింగ్కి వస్తుంటారు, మౌంటైన్ సైక్లింగ్ కానీ అండ్ డాగ్ వాక్ కానీ పెట్ వాక్ కానీ. అవును అవును, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇలాంటి వ్యూస్కి వెళ్ళాలంటే హిమాలయాలకో డార్జిలింగ్కో ప్లాన్ చేయాల్సిన అవసరమేం లేదు. మన దగ్గర మన అదృష్టం ఏంటంటే ఇండియాలో ఎండ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంది. యూకేలో అలా కాదు. ఇక్కడ ఎండ కావాలంటే నేను రోజు లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాను ఎండ ఎప్పుడు వస్తుంది. ఇది 1 వీక్ తర్వాత ఇది ప్లాన్ అయింది. ఇది 1 వీక్ తర్వాత ప్లాన్ అయింది. ఫుల్ రెయిన్ ఉండింది, ఫుల్ రెయిన్. నాకు రెయిన్ అంటే చిరాకు. అండ్ ఎస్పెషల్లీ నా అదృష్టం ఏంటంటే నేను పడి మాంచెస్టర్లో పడ్డాను. ఫుల్ టైం వర్షం, అది చింత చిరాకు పడుతుంది ఇక్కడ వర్షం, ఫుల్ చిరాకుగా ఉంటుంది. సో ఈ వ్యూ కావాలంటే ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫ్రైడే నైట్ ఒకవేళ మీరు పబ్కి వెళ్ళినా, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసినా, లేకపోతే ఫ్యామిలీతో ఇంట్లో టైం స్పెండ్ చేసినా, సాటర్డే మార్నింగ్ మాత్రం పక్కా లెగిసి మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి. ఎందుకంటే పిక్నిక్కి వెళ్ళాం అనుకోండి, పిక్నిక్లో వెళ్తే జనాలు గోల ఉంటుంది. నాకు యాక్చువల్లీ నచ్చదు, మీకు నచ్చదు, ఐఎమ్ రియలీ సారీ. సో మీకు ఎట్లా నచ్చుతుంది అది మీరు చెప్పండి. అండ్ ఇలా పిక్నిక్లా కాకుండా ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్గా ఒక బుక్ ఏదో ఇందాక ఎవరు లేడీ కూర్చొని బుక్ చదువుతుంది, నాకు బుక్ చదివే అలవాటు ఇంకా రాలా. క్లాస్ రూమ్లో అంటే ఆవిడని చూసి నేను ఒకటే ఆలోచించాను, అంటే మనకి నచ్చేది ఇలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఆ టైం తీసుకుని మన కోసం మీ టైం అంటారు కదా, బికాజ్ మీ ఎండ్ వరకు మీతో ఉండేది మీరే. సో ఆ మీ టైం చాలా ఇంపార్టెంట్ మాట, మీకు నచ్చేది చేయడము. ఆవిడ అలా బుక్ పట్టుకొని మంచి షీట్ వేసుకుని పక్కన కాఫీ తాగుతూ బుక్ చదువుతున్నప్పుడు అదే అంటే ఇంత పొద్దున్న లేచి ఆవిడ కావాలంటే ఇంట్లో కూడా చదువుకోవచ్చు, టేబుల్ చైర్ హీటర్ ఆన్ చేసి. కాకపోతే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇలా వచ్చి సన్ రైజ్ వ్యూ చూసుకొని ఆవిడ బుక్ చదువుతున్నప్పుడు ఒకటే ఆలోచించాను, అంతే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆవిడకి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన మైండ్కి రిలాక్స్ అయ్యే చాలా యాక్టివిటీస్ మనం ఇలా ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం అది చాలా మంచి సైన్ మనకు కూడా. అండ్ మ్యూజిక్ వినొచ్చు. అవును అవును, నేను హెడ్ ఫోన్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను, నీ దగ్గర ఉంటే అప్పు తీసుకుంటా. మ్యూజిక్ వినొచ్చు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వచ్చి. మీకు నచ్చిన పాటలు గోల్ కాకుండా పీస్ఫుల్గా కూర్చొని వింటాం. అండ్ ఆల్సో 1 ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు మీరు యాక్చువల్లీ. ఇన్ కేస్ మీరు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అది తెచ్చుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్. అండ్ మన దగ్గర చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇట్లాంటివి. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావు ఇండియాలో? అవును, నేను వెళ్ళాను. కాకపోతే పిక్నిక్ లాగా చాలా మంది జనాలు వేసుకొని ఒక 30 మంది 100 మందితో వెళ్ళాం. అలా ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ జనవరి టైంలో ఏదో పిక్నిక్ టైంలో అలా కాకుండా ఎవ్రీ వీక్ ఆర్ అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి స్పెండ్ చేస్తే చాలా బాగుంది యాక్చువల్లీ. అవును అవును, ప్లస్ చాలా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు బడ్జెట్ లేదు, టైం లేదు, అలాంటి ఎక్స్క్యూజెస్ చెప్తుంటారు. సో అలాంటి ఎలా మేనేజ్ చేయాలి అలా అయితే? బడ్జెట్ లేదు, టైం లేదంటే దీనికి బడ్జెట్ అవసరం లేదు. మనతో చాలా లేక్స్ కానీ న్యాచురల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి. ఇంకా టైం లేదంటే ఏం చేయలేం. ఇంకా అంబానీకి కూడా టైం లేదంటే అవ్వదు కదా. ప్రతి ఒక్కరి దగ్గర టైం ఉంటుంది, మన టైం మనం తీసుకోవడం. సపోజ్ వీకెండ్స్ ఎక్కువ టైం పడుకుందాం అనుకుంటాం, 6-7 అవర్స్ సరిపోతుంది, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు నిద్ర. సపోజ్ నేను లాస్ట్ నైట్ 1 o'clock ఎప్పుడో అయినట్టు. మార్నింగ్ లేసాం 5:30కి. 5:30 నువ్వు 5కి లేసావు, 5:30 లేసాను నేను. 5:30 లేచి కొంచెం రెడీ అయిపోయి స్నానం చేసుకొని వచ్చాం. ఒక 1.5 hour ఎంత పట్టినట్టుంది జర్నీ టైం. సో ఇక్కడ టైం లేదంటే కుదరదు. అండ్ ఈవినింగ్ కాస్త ఎక్కువసేపు. ప్లస్ ఇండియాలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ ఫేవరబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు నార్త్ నుంచి సౌత్ వెళ్ళిపోవాలి, లేదంటే ఇటు నుంచి అటు వెళ్ళిపోవాలి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఉన్న పార్కులు కానీ లేదంటే ఈ కొన్ని అవుట్స్కర్ట్స్ ఏరియాలో కానీ మీరు కొంచెం టైం కదా, కొంచెం మీకోసం ఆ మీ టైం లాగా మీరు ఎలాగైనా కొంచెం ప్లాన్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ చూస్తారు. ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఎమ్ ష్యూర్ ఆ డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు. అంటే మీరు ఒక ఫ్రెష్నెస్ కానీ రిఫ్రెష్డ్గా ఫీల్ అవుతారు కదా దాంట్లో. ప్లస్ ఎనర్జీ లెవెల్స్ హై అవుతాయి, ఎనర్జైజ్డ్గా ఫీల్ అవుతారు మీరు. ఆ డేకి యూర్ ప్రిపేర్డ్ ఫర్ ద డే పాజిటివిటీతో, ఎనర్జీతో. సో అది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ చాలా మంది చాలా ఎక్స్క్యూజెస్ చెప్తారు. మేము ఒక టైం వరకు చాలా ఎక్స్క్యూజెస్ చెప్పేవాళ్ళం మేము కూడా. కాకపోతే ఇలాంటివి మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మాకు
ప్రతిసారి ఒక ఎక్సైట్మెంట్ అనమాట. నెక్స్ట్ లొకేషన్ ఏంటి, నెక్స్ట్ ఏమేమి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అలాంటిది ఒక ఇది. సో మన వర్క్ వేరే నార్మల్ రొటీన్ సైకిల్ కాకుండా ఇలాంటి దానికోసం కూడా కొంచెం టైం పెట్టుకుంటే చాలా మంచిది. అసలు మీలో ఒక తెలియని ఒక ప్లస్ ఒక తెలియని ఒక పర్సనాలిటీని మీరే చూస్తారు, డిస్కవర్ చేయొచ్చు. అలాగే మీకు ఒక మెమరీ బుక్ లాగా మీకు ఉంటుంది కదా, మీరు పాస్ ఆన్ చేయాలంటే మీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా. అండ్ ఇంకో టాపిక్ గురించి మనం ప్రిజర్వేషన్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. అవునవును, ప్రిజర్వేషన్ గురించి. సో ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడు మనం పుట్టి చనిపోయి తర్వాత ఉన్న ప్లేస్ని నాశనం చేసేసే కన్నా మనం ఏం చేయగలుగుతాం, నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏం ప్రిజర్వ్ చేసి ఎట్లా ఫారెస్ట్ ఏరియాని ఉంచగలుగుతాం అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది మేము వచ్చినప్పుడు కూడా బ్యాగ్స్ తెచ్చుకున్నాం. సో ఏదైనా కాఫీ కానీ ఏదైనా చాక్లెట్స్ కానీ ఏమైనా ఉంటే ర్యాపర్స్ తీసేసి బ్యాగ్లో వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బిన్లో వేయచ్చు, లేదంటే బిన్ బ్యాగ్స్ ఇక్కడ బిన్స్ ఉంటాయి మనకి, అక్కడ కూడా వేసేయచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే మన సైడ్ మనం ప్రిజర్వ్ చేసుకోవడం చాలా తక్కువ ఉంటుంది కాన్సెప్ట్, ప్రిజర్వ్ చేయం మనం. ఇప్పుడు ఎవరన్నా చూస్తున్నప్పుడు మన చెత్తనే మనం తీసి జోబులో పెట్టుకోవడం, అదేంటి ఎవరన్నా నవ్వుతారేమో అని ఆలోచిస్తాను. నేను అలా ఆలోచించేవాడిని, కానీ అది రాంగ్ కాన్సెప్ట్. అది యాక్చువల్లీ రాంగ్ వరల్డ్లో బతుకుతున్నాం మనం. అలా కాదు, మన చెత్త మనమే తీసుకొని మనమే ఇంటికి తీసుకొని మనమే పెట్టేసుకుంటే దానివల్ల ఫస్ట్ థింగ్ మనం ఇక్కడున్న నేచర్ని ప్రిజర్వ్ చేస్తున్నాం, మన వల్ల నెక్స్ట్ జనరేషన్స్ కూడా కంప్లీట్ నేర్చుకుంటారు. అఫ్ కోర్స్. అండ్ అది నాకు ఈ యూకే వాళ్ళతో చాలా అది మీరు ఏ ప్లేస్ వెళ్ళండి యూకేలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు చూడండి. మన ఇల్లే కాదు, మన దేశం కూడా మన ఇల్లు లాంటిదే, మనం ప్రిజర్వ్ చేయాలన్న ఒక క్వాలిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చిన్నపిల్లల నుంచి 100 ఏళ్ళు ఉన్న ఎల్డర్లీ పర్సన్కి కూడా ఆయన కూడా వాకింగ్ స్టిక్ పట్టుకొని ఆయన చెత్త ఆయనే ఎత్తుకుంటారనమాట, కుక్కని తిప్పుతున్నప్పుడు ఆర్ వాట్ ఎవర్. అది మీరు చూస్తే ఒక విధంగా ఒక డిఫరెంట్ మోటివేషన్ వస్తుంది. అందుకే మనం చూస్తే ఇలాంటి దేశాలు ఎంత నీట్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా అది చూస్తేనే అరే ఇంత బాగా వీళ్ళు ఉంచారు, మనం కూడా డర్టీ చేయకూడదు, మనం కూడా ఇలాగే ఉంచాలని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. ప్లస్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా స్వచ్ఛ భారత్ది మంచి ఇనిషియేటివ్ ఉంది. అండ్ ఐ థింక్ స్కూల్ పిల్లలు ప్లస్ కాలేజ్ గోవర్స్ అందరూ బాగా డిటర్మినేషన్తో ఉన్నారు స్వచ్ఛ భారత్ది బాగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కొంచెం సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండడం కానీ. కాకపోతే ఇంకా కొన్ని జనాలు అది ఇంకా వస్తే మంచిది, ఎందుకంటే మన దేశం కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అంటే డిఫరెంట్ స్టేట్స్ అందరు చూడడానికి డిఫరెంట్ ఉండడం కానీ, డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ కల్చర్స్, ఫుడ్ చాలా ఉంది మన దేశంలో డిఫరెంట్ యూనిక్ పాయింట్స్ కదా, చాలా ఉంది బ్యూటీ ప్రకారంగా మీరు చూస్తే, నేచర్ బ్యూటీ కానీ అది. సో ప్రతి మనిషి డ్యూటీలా మనం తీసుకుంటే ఇంత నీట్గా ప్రిజర్వ్ చేస్తే ఎంత బాగుంటుంది టూరిజం ఇండస్ట్రీ కూడా కదా, మంచి భూమి కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎక్కడైనా వెళ్తే కనుక మీ పిల్లలకి మీ రిలేటివ్స్కి ఇలా మీరు బయట వెళ్తున్నప్పుడు ఇలాంటి నాలెడ్జ్ చెప్పండి, డర్టీ చేయకుండా జస్ట్ చెత్త వాళ్ళ బ్యాగ్లోనే పెట్టుకొని ఇంటికి వెళ్ళి డిస్పోజ్ చేయడం కానీ, ఇలాంటి చిన్న విషయాలు మనం ఇఫ్ యూ టీచ్ ఈచ్ అదర్ ఒక మంచి బ్యూటిఫుల్ వరల్డ్ ని మనం టుగెదర్ వీ క్యాన్ మేక్ అ బ్యూటిఫుల్ వరల్డ్ ఐ థింక్ కదా. సో అవును. సో ఇలాంటి చాలా ఐడియాస్ వచ్చాయి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడే, అంటే డిఫరెన్స్ కనిపించేస్తుంది కదా. సో బాగా ప్రిజర్వ్ చేశారు. ప్లస్ ఈ టైం ఆ మీ టైం అంటారు చూడండి, అది ఎప్పుడు మళ్ళీ తిరిగి రాదు, ఈ క్షణం మళ్ళీ తిరిగి రాదు. సో అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మన కోసం కూడా మనం ఏదైనా ఒక హ్యాపీనెస్ తెచ్చేవి. ఇప్పుడు మాకు ఇలా అడ్వెంచర్ ట్రిప్స్ చాలా ఇష్టం ఉంటుంది, ప్లస్ అలాగే నేచర్ వాక్స్ కానీ ఇలా నేచర్తో కనెక్ట్ అవ్వడం. ఫస్ట్ మేము ఇంత వెళ్ళే వాళ్ళం కాదు, తర్వాత ఒక్కసారి స్టార్ట్ చేశాక దర్ వాజ్ నో స్టాపింగ్. సో మీరు ఖచ్చితంగా ఇలాంటివి ట్రై చేయండి. అండ్ మీకు నచ్చిన లొకేషన్స్ గురించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు ఏదైనా షేర్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము అది మా బకెట్ లిస్ట్లో వేసుకుంటాం ఏ రాగం నెక్స్ట్ టైం అక్కడ విజిట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీ టైం కోసం ఇవాళ మా వీడియో చూసినందుకు. అండ్ డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన ఒక చిన్న ఇంకో సీనిక్ బ్యూటీ లాంటి ఒక ప్లేస్ మాకు కనిపించింది. సో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాము. ఒకసారి చూడండి ఈ వ్యూ ఎలా ఉందో.
సో ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది ఇవాల్టి అమేజింగ్ వీడియో? I hope you guys feel relaxed and totally energetic watching this video. So for more such amazing content, don't forget to షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. so we'll catch up with you with further amazing videos. థ్యాంక్ యూ అండ్ చూస్తూనే ఉండండి మా ఛానల్. See you soon. Bye. బాయ్.